ఇక కరీంనగర్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియోతో కలిపి 35కు చేరింది బీజేపీ బలం. అయితే సంఖ్యాబలం తమకే ఉందని కాంగ్రెస్ అంటోంది. కరీంనగర్ మేయర్ సీటు బాధ్యత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంకు అప్పగించారు. ఇప్పటికే 2 మంత్రులు కరీంనగర్ చేరుకున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో 30 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకే మేయర్ పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో రేపు తేలిపోతుంది. ఆ సీటును దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్తో కరీంనగర్లో కాకపుట్టిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లో 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాడు. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమవుతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కి సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు. ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా. మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుంటే ఉత్తర తెలంగాణ దాని డెవలప్. మాది రాజకీయ పార్టీ, మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం, ఇందులో దాపరికం ఏముంది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కుండబద్దలు కొట్టారు. మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుంటామనే పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని చోట్ల హంగ్ ఏర్పడిన తరుణంలో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే పొలిటికల్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు జరగనున్న మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి సమీకరణాలను చక్కదిద్దుతుండటంతో కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేక విపక్షాలేమైనా షాక్ ఇస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.